బ్రదర్ పరిచయం అయ్యింది. ఇక్కడ నుంచి వే ఇంకా కొంచెం చిన్నగా అయిపోయింది. మన డే ఈరోజు ఇట్లా ఎండ్ అవుతుంది. పెట్టుకుని చూడండి 2% సరిపోయే అంత ఉందన్నమాట ఇది. సో ఇది మనకి 700 రూపీస్ వేసారు. అండ్ ఇక్కడ మనకి ఎకో బీచ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఏమంత ఐ మీన్ కాస్ట్ టికెట్ కానీ ఏది కానీ లేదు. ఎకో బీచ్కి డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చు. హే హాయ్, దర్శనం కంప్లీట్ అయిపోయింది మహాబలేశ్వర్ టెంపుల్. అండ్ గోకర్ణలో కూడా 3 days కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు గోకర్ణ అయితే మనం వెకేట్ చేస్తున్నాం. దర్శనం అయితే మస్తు జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ మెయిన్ బీచ్ కూడా చాలా బాగుండే. ఇంకా రూమ్కి వచ్చి లగేజ్ కదన్నా 2 bags. అండ్ ఇప్పుడు మన లగేజ్లో ఒక పంచ ఇంకొక కండు అయితే పెరిగినాయి అనమాట. ఇక్కడ తీసుకున్నాం కదా, సో అవి. అండ్ ఇది నేను ఉన్న రూమ్. సో ఇదైతే వెకేట్ చేస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ సెటిల్ చేసి ఒక ఛాయ్ తాగి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా బైక్ రెంటల్ వాడు మార్నింగ్ 8 o'clock నుంచి చంపుతున్నాడు. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. నేను వెళ్ళే వరకు అక్కడికి 10:30 అవుతుంది ఏమో, ఎక్స్ట్రా ఛార్జ్ అంటున్నాడు. ఇక్కడ మరి 2 months దుబ్బుడు ఉన్నది. పర్లేదు, ఇంకా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. సో ఛాయ్ తాగి మనం మళ్ళీ కొన్న వరకు అయితే వెళ్దాం. ఓకేనా, చలో. ఇప్పుడే ఇంకా బైక్ అయితే హ్యాండ్ ఓవర్ చేసిన మనోడికి. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం తీసుకోలేదు. ఆల్మోస్ట్ 10:30కి అట్లా హ్యాండ్ ఓవర్ చేసిన. 10:30 అవుతుందా, అంతే ఎగ్జాక్ట్ 10:30 అట్లా అవుతుంది హ్యాండ్ ఓవర్ చేసిన. సో ఇంకా మనోడు ఏం ఎక్స్ట్రా అయితే ఏం ఛార్జ్ చేయలేదు. అదే 400 అయితే తీసుకున్నాడు అనమాట. సో మీరు కూడా ఒకవేళ వస్తే కనుక గోకర్ణ వస్తే నేను చెప్తున్నా ఈ ఇబ్బాని బైక్ పాయింట్ దగ్గర ఒకసారి అడగండి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. నా పర్సనల్గా అయితే బండి కండిషన్ మంచిగా ఉంది. యాక్చువల్గా అది ఎక్కడ ట్రబుల్ ఇవ్వలేదు, ఏం అవ్వలేదు. సో నాకు మంచిగా అనిపించింది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్తున్నా. సో ఇంకా మీరు ఒకవేళ మీకు ఇంకా వేరే దగ్గర కూడా నచ్చితే కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ గోకర్ణలో ఒక్కొక్క గల్లీ, ఒక్కొక్క స్ట్రీట్, ఎవ్రీవేర్ బైక్ రెంటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం హొన్నావర్కి వెళ్దాం. సో వీళ్ళని అడిగిన నేను హొన్నావర్కి ఎట్లా వెళ్ళాలి అని అడిగితే సంవాట్ ఇక్కడ బస్సెస్ ఉంటాయి బ్రో, ముందుకెళ్ళి ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ నుంచి హొన్నావర్కి ఉంటాయని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇప్పుడు బస్ స్టాప్ అయితే పోతున్నా. హొన్నావర్ దొరకకపోతే కుమ్టా కన్నా పోవాలి. సో కుమ్టా నుంచి మనకి డైరెక్ట్ హొన్నావర్కి అయితే బస్సెస్ ఉంటాయి. లేకపోతే ఇక్కడ డైరెక్ట్ బస్సెస్ హొన్నావర్ దొరికితే మాత్రం ఎక్కేసి వెళ్ళిపోవడమే ఇంకా. అమ్మా, సో నిన్న మొన్న వితౌట్ దిస్ బ్యాగ్స్ ట్రావెల్ చేసాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ రోజు మాత్రం కాళ్ళు సరఫరా గుంజుతున్నాయి. 3 రోజుల నుంచి తిరుగుడే ఉంది కదా, నడుచుడు. సో ఈ రోజు తెలుస్తుంది ఆ పెయిన్, లెగ్స్ పెయిన్. సో దట్స్ ఓకే. బస్ స్టాప్కి వచ్చినాం. బస్ కోసం అయితే వెయిటింగ్. యాక్చువల్లీ ఎవరిని అడిగినా ఏమంటారంటే హొన్నావర్ డైరెక్ట్ దొరకడం కొంచెం కష్టమే, మీరు కుమ్టా వెళ్ళండి, కుమ్టా నుంచి మీకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయని అంటున్నారు. సో కుమ్టా బస్ కోసం అయితే చూస్తున్నా. సో చాలా మంది కూడా అంటే ఒక 3-4 members కూడా వెయిట్ చేస్తున్నారు ఆ బస్ కోసం. వచ్చినాక చూద్దాం. అప్పు అలాగే మాత్రం కూడా బరువు అవుతుంది. పెట్టుకుంది ఒక 2-3 జతలు పట్టారు, కానీ ఎందుకు బరువు అవుతున్నాయి బాగా. సో మనం అయితే కుమ్టా బస్ ఎక్కినాం అండ్ టికెట్ తీసుకున్నాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 35 రూపీస్. మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఇక్కడ ఆటోస్ కానీ ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ కానీ యూజ్ చేస్తే ఆస్తులు అడుగుతారు. సో అందుకే నేను కూడా బస్సు డైరెక్ట్ ఉంది కదా కుమ్టాకి, లాస్ట్ స్టాప్ అనమాట ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 hour బస్ అయితే ఉంటుంది. సో అది కూడా చూపిస్తాం మీకు. అంతే, స్టే ట్యూన్డ్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ మీ. మనం ఇది కుమ్టా బస్ స్టేషన్. ఇక్కడ నుంచి ఎవ్రీ 10 minutes ఒకసారి 1 hour బస్సెస్ అయితే ఉంటాయంట. సో చూడాలి ఏ బస్ పోతుందో తెలియదు నాకు కూడా. నేను కూడా ఇప్పుడు బస్ స్టాండ్ లోపలికి అయితే పోతున్నా. ఇటు సైడ్ అయితే ఆపిండు నేను వచ్చిన బైక్ అంటున్నా, నేను వచ్చిన బస్సు ఇక్కడ అయితే ఆపిండు. అండ్ ఇప్పుడు నేను బస్ స్టాండ్కి వెళ్తున్నా. బస్ ఎక్కినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ వీడియో కూడా ఐ మీన్ బస్సెస్ ఎక్కడెక్కాలనేది కూడా చెప్తా ఆగండి ఒకసారి. అదే 1 hour బస్ స్టేషన్. సో ఇక్కడ కూడా అండి
మీకు ఏ టైంకి ఏం వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి. నాకైతే కన్నడ రాదు, ఒకరికి మీకు వస్తే ఒకసారి చదవండి. అండ్ ఇట్లా బయటికి వెళ్తుంటే మీకు 1 అవర్ బస్సు అయితే దొరుకుతాయని చెప్పారు నాకు. సో అందుకని నేను ఇట్లా బయటికి వెళ్తున్నా. మేబీ ఇక్కడ ఉన్న బస్సు అయితే అదే కావచ్చు 1 అవర్ది. సో ఇక్కడ మా బస్సు కూడా బ్రో 1 అవర్ బస్సెస్ ఎక్కడ ఉంటాయి? ఓ 1 అవర్ జాతా క్యా? థ్యాంక్ యూ బ్రో. సో ఈ బస్సు పోతా అంట 1 అవర్కి. ఎక్కి కూర్చున్నాం మనం అయితే. అది తీసుకోవద్దు నేను పోదాం, లేకపోతే లైట్. సో ఇది దా బస్సు. ఇంకా బస్ స్టాప్లో మనం అయితే 1 అవర్ బస్ ఎక్కాము. సో టికెట్ వచ్చేసి మనకి 45 రూపీస్ అయితే పడింది అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ సంథింగ్ ఎంతో అంటున్నారు. నాకు తెలిసి ఇది లోకల్ బస్ కాబట్టి 1.5 అవర్ అట్లా పట్టవచ్చు, అంటే ఎవ్రీ స్టాప్ కాకుండా పోతుంది కాబట్టి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను నేను మళ్ళీ వీడియో. అయితే ఈ 1 అవర్ బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ నేను చాలా రూమ్స్ అయితే చూసినా. ఒక్కొక్క రూము 1500 నుంచి 2000 అట్లయితే ఉన్నాయి అనమాట. సో నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి అంత కష్టం. సో ఇంకా ఈ సరౌండింగ్స్లో ఏమైనా ఉన్నాయని చూస్తే నిన్న booking.comలో నేను ఒక హోమ్ స్టే చూసాను అనమాట. సో అది యాక్చువల్గా 480 రూపీస్ అయితే పడింది. మీకు అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ దాని డీటెయిల్స్ నేను మీకు పోయిన తర్వాత చూపిస్తాను ఒకసారి. ఇక్కడ నుంచి 1కి ఒక బస్సు ఉందంట, జల్వాలి అని చెప్పేసి ఒక బస్సు ఉంది. సో ఆ బస్సు పట్టుకొని మనం అక్కడికైతే వెళ్ళాలి. 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అది. అంటే ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉంది. సో ఆ జల్వాలి బస్సు కోసం అయితే వెయిటింగ్. మనకేం కన్నడ రాదు, ఏ బస్సు ఎటు పోతుంది అనేది. సో అక్కడక్కడ అయితే అడగాలి. చూస్తున్నా 1 వరకు అయితే వెయిట్ చేస్తా. ఐ మీన్ నేను కాల్ చేస్తేనేమో అతను 12:45 అని అన్నాడు. అండ్ ఇక్కడ ఎంక్వైరీ బస్ స్టాండ్లో ఎంక్వైరీ చేస్తేనేమో 1 అని అంటున్నారు. ఇప్పుడేమో 12:38 అట్లా అవుతుంది. ఇంకొక ½ అన్ అవర్ టైం ఉంది, మనం వెయిట్ చేయాలా. సో ఓకే వెయిట్ చేద్దాము. అండ్ ఈరోజు యాక్చువల్లీ మొత్తం రెస్ట్ తీసుకుంటాను నేను. నాకు ఇప్పుడు అసలు ఓపిక లేదు. ఈరోజు మండే అట్టు మనం బయట దినం ఇవ్వాలా, అంత ఆగమాగం ఉంటుంది. సో అందుకని ఈరోజు అయితే ఫుల్ రెస్ట్ పోయి పడుకుంటా సప్పుడంట. అండ్ వీడియోస్ కూడా కొట్టుంటాయి, అవి ఎడిట్ చేసుకుంటాయి ఇంకా ఖాళీ. సో చలో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇక మనము 1 అవర్ ఉంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు జల్వల్లి పోదాం అనుకున్నా. కానీ జల్వల్లి చాలా లాంగ్ ఉంటుంది అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయంట. సో ఇక్కడ నాకు బస్ స్టాండ్లో ఒక సార్, ఐ మీన్ హోమ్ గార్డ్ కృష్ణానంద్ హిస్ నేమ్. సో తనకి యాక్చువల్ చెప్పాలి, అంత దూరం వద్దు, ఇక్కడేనే చాలా ఉంటాయి హోమ్ స్టేస్, ఒకసారి వెతుకు అని చెప్పేసి అని అన్నాడు. సో దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ బయటకు వచ్చి ఎంక్వైరీ చేశా. ఆయన కూడా నాతోటే ఉండి సో ఎతికిండు అనమాట. అంటే అడిగిపించిండు వీళ్ళతో వాళ్ళతో అడిగిండు అనమాట. నాకు కన్నడ రాదు కదా. సో అడిగి ఇక్కడే ఒక స్టే అయితే అరేంజ్ చేశారు అనమాట. బీచ్లో టెంట్ అయితే బుక్ చేశాను నేను. 700 రూపీస్ పడ్డది. సో నేను ఎందుకు టెంట్ తీసుకున్నా అంటే యాక్చువల్లీ టుడే నేను ఏం తినను, దట్స్ ఓకే ఫైన్. ఇంకా నాకు ఖర్చు వచ్చేసి 700 రూపీస్ పర్ టెంట్ పడుతుంది. అండ్ ఇక్కడ ఆటో చార్జ్ 150 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే 150. సో లెక్క చేస్తే 850కి అయితే అయింది. ఇప్పుడు నేను ఏం తింటాను కాబట్టి నైట్ ఇంకా చపాతీ తింటే 150 అదొకటి అయిపోతుంది. సో 1000 రూపీస్లో ఈ రోజు అయిపోతుంది. అండ్ 24 అవర్స్ అని అన్నారు అనమాట. సో దానివల్ల నేను ఇంకా ఇది డిసైడ్ చేసుకున్నా ఇది. అండ్ బీచ్ కూడా ఒకటి కవర్ అయిపోతుంది కదా అని చెప్పేసి. సో భయ్యా ఉస్కా నామ్ క్యా హై? ఎకో బీచ్. సో ఆ ఎకో బీచ్ కవర్ కూడా అవుతుంది కదా అన్నట్లుగా ఇటు కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. సో అది మ్యాజిక్. ఇంకా ఏమో ఓకే. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా లేచిన కాడి నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ అన్నట్లే ఉంటుండే. బట్ ఇట్స్ ఓకే, ఇది కూడా మంచిదే. ఈరోజు కథ నన్ను అంత దూరం వెళ్ళకుండా, అక్కడ సిగ్నల్ కూడా లేదంట. మళ్ళీ నేను కాల్ చేసి కనుక్కుంటే అంత సిగ్నల్ ఏమి ఉండదు, 4G వస్తుంది, 5G రాదు అని అన్నారు. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే కూడా కాని పని. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆ నుంచి 9 o'clockకే బస్ ఉందంట. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేకుండా ఇదైతే చూస్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఆటో డ్రైవర్ ఇతనే తీసుకొచ్చింది ఇక్కడికి. సో స్టే చూపించిన అనమాట మనకి. ఇది స్టే ఇక్కడ ఉన్నాయి చూడు టెంట్స్. సో ఇప్పుడు అక్కడ అనిపించే టెంట్స్ మనం స్టే చేయాలి ఈరోజు. అండ్ రేపు కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను పేమెంట్ అయితే చేసిన 700 రూపీస్ అయితే తీసుకున్నాడు. టెంట్స్ అక్కడ ఉన్నాయి చూడండి టెంట్స్. మీకు నైట్ అయితే ఇంకా జబర్దస్త్ ఉంటుంది. దాని ముందే బీచ్ ఉంటుంది. సో ఈరోజు మనం అయితే క్యాంపెయిన్ చేయబోతున్నాం ఇక్కడ. అండ్ దీని పక్కనే అదేమో అటు సైడ్ కొంచెం దూరం వెళ్తే వాకబుల్ డిస్టెన్స్లో ఎకో బీచ్ ఉంటుంది. అండ్ వాకబుల్ డిస్టెన్స్లో మ్యాంగ్రూవ్ వాక్ ఉంటుంది కదా. సో అది కూడా ఉంటుంది అనమాట. సో వీలుంటే నేను ఆ 2 కూడా ఈరోజే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఈవినింగ్ 4కి అట్లా ఎకో బీచ్ దగ్గరికి అయితే వెళ్తా. అండ్ ఒకవేళ అది నాకు ఓన్లీ ఎకో బీచే కవర్ అయింది అనుకోండి, ఎకో బీచ్ ఒకటి చూసుకొని రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మ్యాంగ్రూవ్ వాక్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అక్కడ నుంచి శరావతి అది ఉంది కదా బ్యాక్ వాటర్, సో అక్కడికి వెళ్ళాలి.
సో మ్యాక్స్ నాకు వీలైనంత వరకు ఈ రోజు కంప్లీట్ చేసుకొని రేపు కంప్లీట్ చేసుకోవడానికి అయితే చూస్తా. ఈ 3 ప్లేసెస్ మెయిన్ ఉన్నాయి హోండావర్లో. సో ఆ 3 ప్లేసెస్ అయితే మీకు చూపిస్తా. అండ్ ఇంకొకటి వాటర్ ఫాల్ అన్నారు, మరి అది ఎలా వెళ్ళాలి ఏంది అని అది కూడా తెలుసుకుంటా ఒకసారి. ఒకవేళ వెళ్తే అది కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం, ఓకేనా. ప్రస్తుతానికైతే ఇక్కడైతే స్టే చేస్తున్నా. ఆ స్టేయింగ్ కూడా చూపిస్తాను మీకు, ఆ టెంట్స్ అది ఇది అన్నీ చూడండి ఒకసారి. అండ్ నాకు ఇచ్చిన ఇతను లాకింగ్ రూమ్ ఒకటి ఇచ్చిండు. సో ఆ లాకర్ రూమ్ వచ్చేసి ఇచ్చాడు, బ్యాగ్ ఉన్నది. ఇది లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ అని అయితే ఉంది, చూపిస్తా ఒక నిమిషం. సో ఇది దా రూము. సో మరి దారుణం ఉంది ఇదంతా. అంటే ఈ బడ్జెట్లో ఇంకా దొరకడం కష్టమేమో. ఈ బ్యాక్ వాటర్ ఎక్కువ బీచ్ ఇవన్నీ దగ్గరే ఉన్నాయి కదా. సో అందుకని రేట్ చెప్తున్నారు. అండ్ వీకెండ్స్లో అయితే 900 per tent ఉంటుందంట. సో ఇట్స్ టూ హై. నేను హోమ్ స్టేస్కి చాలా ట్రై చేసినా కానీ హోమ్ స్టేస్ ఒక్కొక్కరు మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా, ఇక్కడ ఈ చుట్టుపక్కల హోమ్ స్టేస్ అవైలబుల్ లేవు. అండ్ హోమ్ స్టేస్ ఉన్నా కానీ సింగిల్ పర్సన్కి హోమ్ స్టే ఇవ్వట్లేదు, అంటే ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే హోమ్ స్టే ఇస్తారంట ఇక్కడ. సో అదొకటి ప్రాబ్లం అయింది నాకు. అండ్ మీరు మీరేమి ఇట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వస్తే ఫ్యామిలీ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ రండి, పర్లేదు, మంచిగా ఉంటుంది. అండ్ ఎకో బీచ్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నేను నాతోనే అయితే లేదు ఇలా, ఓకేనా. సో ఇదనమాట మనకి ఇచ్చింది. ఇది కొంచెం ఎండ విపరీతంగా ఉంది కదా. సో లొకేషన్స్ కరెక్ట్గా కనిపించవు. ఈవినింగ్ టైంలో జబర్దస్త్గా కనిపిస్తాయి అది. సో ఆ క్యాంపెయినింగ్ టెంట్స్ కానీ ఆ ముందున్న బీచ్ కానీ, సో ఇదంతా కూడా నేను ఎకో బీచ్కి ఈవినింగ్ వాక్కి వెళ్తా. సో ఈవినింగ్ వాక్కి వెళ్ళి అది మీకు చూపిస్తా, ఓకేనా. డన్. సో మీకు మనకి ఇచ్చిన టెంట్ చూపిస్తా, ఆ టెంట్ ఎట్లుంది అనేది ఒకసారి చూడండి. సో ఇది టెంట్ మనది, అంటే 2 persons కంట. కాకపోతే ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా అండ్ ఇంకా బుకింగ్స్ ఏం అవ్వలేదంట. సో ఒకసారి ఓపెన్ చేసి లోపల చూపిస్తానండి. ఓపెనింగ్. సో ఓపెన్ చేసిన తర్వాత లోపలికి పెట్టుకుంది చూడండి. 2 personsకి సరిపోయే అంత ఉందన్నమాట ఇది. సో ఇది మనకి 700 రూపీస్ వేసారు. అండ్ ఇక్కడ చాలా కూర్చొని మాట్లాడుకోవడానికి అయితే మస్తు ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ ఇది బార్బిక్యూకి బోన్ ఫైర్ అంటారా కావచ్చు దీన్ని. సో ఏమంటారో తప్పు చెప్తే కనుక కామెంట్లో రైట్ చెప్పండి. సో ఇది ఉంది. మేబీ ఇక్కడికి ఎవరన్నా ఒకరు వస్తే ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నైట్ టైం అక్కడ కూర్చొని మంచిగా క్యాంప్ ఫైర్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ ఎవరు రాకపోయినా ఓకే, నేను బీచ్ తోటి ఎంజాయ్ చేసుకుంటా. అండ్ ఇక్కడ నేను కూడా వాళ్ళని మంట ఏమని చెప్తాను, నేను ఒక్కనైనా కూర్చుంటాడా. సో నో ప్రాబ్లం, పర్లేదు, మంచిగానే అనిపించింది. కన్నా ఇక్కడ స్టే చేసి అదంతా చూసిన తర్వాత అసలు 700 రూపీస్ నేను పెట్టడం వర్తా కాదా అనేది అయితే నేను చెప్తా, ఓకేనా. డన్. మనం ఇక్కడికి అంటే ఇక్కడ నేను స్టే చేస్తున్న దగ్గరికి మనం వచ్చింది 2 o'clock అట్లా వచ్చినాము. నేను ఒక 1 hour అట్లా పడుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 3:46 అట్లా అవుతుంది. మ్యాంగ్రూవ్ వాక్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 1 kilometer ఉంది అండ్ 15 minutes చూపిస్తుంది బై వాక్. సో చూడండి మీరు. ఎప్పుడు నేను మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నా, ఎందుకంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఓన్లీ 6:30 వరకే ఓపెన్ ఉంటుందంట. సో మనం 6:30 వరకే ఓపెన్ కాబట్టి ఫస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ చేసుకొని దాని తర్వాత ఎకో బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎకో బీచ్ కూడా ఏం లేదు, దాని పక్కనే ఉందన్నమాట ఎకో బీచ్. సో బీచ్లోకి ఎప్పుడైనా ఎలా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి పోయి ఆ వాక్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తా, ఓకేనా. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి. నేను నా ముందు బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అద్దరిపోయింది అసలు. ఈరోజు యాక్చువల్గా నాకు ఏమో ఎవ్వరు లేరు ఈరోజు నేను ఒక్కడనే ఉన్నా. అంటే వీక్ డేస్ కదా, మ్యాక్స్ అందరు వెళ్ళిపోయారు. సో ఇంకా నేను ఒక్కడనే ఇట్లా నడుచుకుంటూ అట్లా అయితే పోతున్నా. ఏమవుతుందో తెలియదు. అదే వీకెండ్స్లో అయితే తెప్పలు జనాలు ఉంటున్నారు ఇక్కడ సైడ్ మొత్తం కూడా. అది వీక్ డేస్లో అయితే ఎవ్వరు ఉంటలేరు. మ్యాక్స్ చాలామంది సాటర్డే రోజే వెకేట్ చేసినారు అనుకుంటా. సో ఇప్పుడు మండే రోజు అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి, కానీ రేట్లు మాత్రం తగ్గిస్తలేరు వీళ్ళు. సో గవే రేట్లు చెప్తున్నారు. సో దానివల్ల ప్రాబ్లం అయింది మనకి. సో ఇంకా 850 meters అని అయితే ఉంది. 4:02 అయితే అక్కడ రీచ్ అవుతామంట, 4:02. సో చూద్దాం. भैया मैंग्रोव फॉरेस्ट का इधर से जा सकते हैं? मैंग्रोव फॉरेस्ट ये रूट है क्या? ओके थैंक यू. ऐसा फेंसिंग है ना, फेंसिंग फॉलो करना ठीक है. సో ఇక్కడ ఫెన్సింగ్ అది ఇది ఉంది, మరి అట్లా పోవచ్చో పోలేమో నాకు తెలియదు, కానీ ఆయన అయితే చెప్పిండు ఇట్లా ఓ బ్రో అని చెప్పేసి. సో పోవచ్చు అనుకుంటా. మేము నేను కూడా గూగుల్ తల్లిని అడుగుతున్నా, మరి గూగుల్ తల్లి ఏం చెప్తుందో. గూగుల్ తల్లిని నమ్మాలి,
నమ్మాలి. నడుచుకుంటూ వస్తే మనకైతే ఇట్లా కస్సర్కోడ్ ఎకో పార్క్ అని ఉంటుంది. దీని లోపలికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే నాకు ఎకో బీచ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఏమంత ఐ మీన్ కాస్ట్ టికెట్ కానీ ఏది కానీ లేదు. ఎకో బీచ్కి డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చు. అండ్ మన దగ్గర నుంచి ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కసర్కోడ్ ఎకో పార్క్. సో ఇందులోకి వెళ్ళాలంటే 10 రూపీస్ టికెట్ ఉంటుంది. అండ్ మనం అయితే ఇప్పుడు ఇటు వెళ్ళాలా దీనికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. సో ఆల్మోస్ట్ ఇంకొక 600 మీటర్స్ ఉంది. 9 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నాకు ఒక మంచి అనిపించింది ఏంది అని అంటే గ్రీనరీ అసలు వేరే లెవెల్ ఉన్నాయి. లొకేషన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఇది చూడండి ఒకసారి, ఇది కూడా చూపిస్తా. ఇట్లా చూడండి అసలు. మీరు కెమెరాలో చూస్తున్నారు కాబట్టి మేబీ మీకు అంత ఫీల్ వస్తుందో లేదో నాకు తెలియదు. ఇదంతా మన కసర్కోడ్ ఎకో పార్క్ అని చెప్పిన 10 రూపీస్ ఎంట్రీ అని. సో అదనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్లీ. పోవాలి అనుకుంటే ఆ పార్క్లోకి పోయినా అదే కదా, మనం ఏమన్నా పిక్నిక్ వచ్చినాం అందులో కూర్చోనికి. సో అందుకని నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆ పార్క్కి. సో డైరెక్ట్ మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ మ్యాంగ్రూవ్ వాక్ చేద్దాము. ఓకేనా, చలో. కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక బోర్డు పెట్టిరు. ఈ బోర్డు మీద మనకి 2 డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటే ఎకో పార్క్ అండ్ బీచ్, ఇంకోటే మ్యాంగ్రూవ్ బోర్డు వాక్ అని ఉంది. సో మ్యాంగ్రూవ్ బోర్డు వాక్ వచ్చేసి చూపిస్తున్నా చూడండి ఒకసారి. మ్యాంగ్రూవ్ బోర్డు వాక్ వచ్చేసేమో 240 మీటర్స్ అంట ఇటు సైడ్, ఈ కమాన్ లోపలికి పోవాలి. అండ్ ఎకో పార్క్ అండ్ బీచ్ ఏమో అటు సైడ్ పోవాలి 270 మీటర్స్. మనం ఇప్పుడు వచ్చిన రూట్ అనమాట అది. సో ఇప్పుడు నేను మ్యాంగ్రూవ్ బోర్డు వాక్ వెళ్ళాలి కదా, సో ఇటు సైడ్ వెళ్తున్నా. సో గ్రామ పంచాయత కానరా కూడ్రానా సంథింగ్ ఏదో ఉంది. సారీ, కసర్కోడ్. అది కొంచెం మనకు అర్థమైపోతుంది లైట్గా. కసర్కోడ్. ఓకే, సో ఇది ద వాకింగ్ వే. ఈ నుంచి మనకి 260 మీటర్స్ చూపిస్తుంది. 4 మినిట్స్ టు గో. చలో పోదాం. సో ఇక్కడ మనము మ్యాంగ్రోవ్ వాక్ వెళ్తుంటే కమాండ్స్ దగ్గర, అటు సైడ్ కమాండ్ దగ్గర ఇటు సైడ్ కమాండ్ దగ్గర చాలామంది అయితే కూర్చొని బోటింగ్ వస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. బోటింగ్ అంటే సింగిల్ పర్ హెడ్, అంటే ఒక్కలే అనుకుంటే కనుక 800 పర్ బోట్ అంట. అదే ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే 8 పీపుల్ ఆర్ 6 పీపుల్ అట్లుంటే కనుక 2000 అంట. మేబీ అంటే పర్ హెడ్ 2000 అంటే ఎంత పడుతుంది? 800 ఉంటే 1600 కదా. సో 1600 అంట. సో అట్లా అనమాట. మేబీ నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే బోటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరినన్నా ఒకరిని కలుపుకొని మెల్లగా వాళ్ళతోటి లాగించేయాలా. ఒక్కరిని అయితే 800 పడుతుంది. సో పెద్ద రాడ్ అది, చాలా పెద్ద రాడ్ అది మనకి. సో మ్యాక్స్ ఎవరితోటైనా కలిసి వెళ్ళడానికి ట్రై చేస్తా. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం. 150 మీటర్స్ టు గో. సో ఫైనల్గా మనం అయితే ఇక్కడికి వచ్చినాం చూడండి. వెల్కమ్ టు మ్యాంగ్రూవ్స్ వాక్ బోర్డ్. సో ఇది ద ఎంట్రన్స్. రైతులు లోపలికి పోతున్నా. అదే మొత్తం చెట్లు డేంజర్గా ఉన్నాయిగా. ఇది ద వాకింగ్ పాయింట్. మరి అసలు ఎట్లుంటుంది ఏంది అనేది నేను కూడా కొత్త మీతో పాటే. సో చూద్దాం ఎట్లుంటుంది అనేది. లోపలికైతే పోతున్నా, ఎవరు లేరుడా. సో ఇక్కడ మ్యాంగ్రూవ్ బోర్డు వాక్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శరావతి, LTM ఎకో పార్క్, గౌరసెప్ప సమ్ నేచర్ స్టే కావాలి అనుకుంటే ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది లోపలికి. అండ్ మీరు ఏమైనా తినాలనుకుంటే అక్కడ క్యాంటీన్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ లోపలికి వెళ్తే నాకు టికెట్స్ ఏమైనా ఉన్నాయో లేవో నాకు కూడా తెలియదు. సో చూస్తే ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ప్రొహిబిటెడ్ ఏరియా. సో ప్లాస్టిక్ యూజ్ చేస్తే 500 రూపీస్ ఫైన్. సో అది సింపుల్గా తెలిసిపోతుంది మనకి. టికెట్ ఏమైనా ఉందా? సో టికెట్ ఉందంట, టికెట్ తీసుకోవాలి. హౌ మచ్? 20 రూపీస్. సో పర్ పర్సన్ 20 రూపీస్ టికెట్. టికెట్ తీసుకున్నాం, 20 రూపీస్ టికెట్. సో దీని ఎంట్రీ ఎట్లుందో చూపిస్తా చూడండి ఒకసారి మీకు. మ్యాంగ్రోవ్స్, సేవ్ మ్యాంగ్రోవ్స్ అని అయితే రాసింది చూడొచ్చు. నేను జస్ట్ కెమెరా తిప్పుతున్నా ఇట్లా. సేవ్ మ్యాంగ్రోవ్స్. సో ఇది ద ఎంట్రీ. యాక్చువల్లీ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. బట్ లోపల ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ నేనైతే లోపలికి పోతున్నా. ఇంకా ఇది మన మ్యాంగ్రోవ్స్ బోర్డు వాక్కి స్టార్టింగ్ పాయింట్ ఇది. నైస్ ఉంది. ఇది మొత్తం వుడ్ తోటి అయితే చేశారు వీళ్ళు. ఇక్కడ దీని గురించి సంబంధించినటువంటి హిస్టరీ అనుకుంటా ఇదంతా కూడా. సో మ్యాంగ్రూవ్స్ అండ్ మ్యాన్ హ్యాబిటాట్ ఏదో అయితే రాసిరబ్బా. దెర్ ఆర్ 15.5 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్
ఓల్డ్ వైడ్ సమ్ ఏదో చరిత్ర అయితే రాసిరు. సో ఇది సో మీరు కూడా చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ మ్యాంగ్రోవ్ అసోసియేట్స్, సో బొటానికల్ నేమ్ అంట, ఫ్యామిలీ నేమ్, పార్ట్స్ యూజ్డ్, సో ఇవన్నీ రాసిరు ఇక్కడ. సో ట్రూ మ్యాంగ్రూవ్స్ అని చెప్పేసి ఇంకొక బోర్డు, ఇదంతా ఒకటే బోర్డు. సో మ్యాంగ్రూవ్స్ కీ టు ద కోస్ట్, దే కాంట్రిబ్యూట్ అప్ టు 1 billion per year టువర్డ్స్ ఫ్లోరైడ్స్ ఎకానమీ అంట. ఏమో చదువుకోండి మీరే. ఇది బోర్డు. నెక్స్ట్ ఇంకొక బోర్డు కూడా ఉంది ఇట్లా. సో ఇవన్నీ ఎంట్రీలో అయితే మనకు చూపిస్తున్నారు. ఇంకా ఈ నుంచి ఇంకా మనకి మెయిన్ బోర్డ్ వాక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా సూపర్ ఉందని చెప్పుకోవాలి. ఇది ఇదంతా ఇట్లా కింద మొత్తం బురదుంది చూడండి. సో బాగుంది. అరే చూడండి ట్రీస్ ఎట్లున్నాయి, మ్యాంగ్రోవ్ టీస్. అరే అక్కడ దాంట్లో అది పోతుందబ్బా, దాన్ని ఏమంటారు, ముంగిసా. అరే మామూలు పోతలేదు ఇది. అరే ఇటు కనిపిస్తే బాగుండేది యాక్చువల్లీ. కనిపించిందా? సో ముంగిసా. అరే రే భలే ఉంది అది. సో అటు పోతుంది అది. నాకు కనిపించిందో కనిపించలేదు అది యాక్చువల్లీ. ఓయ్ సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం చిన్నగా అయిపోయింది. ఇది చూడు మొత్తం స్కేర్. ఇది కింద పడ్డామంటే అయ్యి గుచ్చుకుపోతాయి. సో కొంచెం చూసుకొని నడవాలా. కానీ బాగుంది ఇది. వీళ్ళు మధ్య మధ్యలో పిల్లర్స్ లాగా కట్టిరు కొన్ని ఇట్లా వేసి. సో దాని సపోర్ట్ తోటి ఇవన్నీ కూడా పెట్టిరు అనమాట. ఈ మొత్తం వుడ్డే. కొంచెం ఏదన్నా ఒక చెక్క ఇట్లా ఇరిగిందంటే ఇంకా అసలు కింద బురదలో పడతాం పోయి. నైస్ వాక్, నైస్ ఎక్స్పీరియన్స్. మనకి ఇక్కడ ఇంకొక బ్రదర్ పరిచయం అయ్యారు కన్నడ నుంచే. వాళ్ళు నిన్న మురుడేశ్వర్ వెళ్ళిరంట. సో అక్కడ స్కూబా డైవింగ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు బ్రదర్. కానీ ఆ స్కూబా డైవింగ్ వచ్చేసి 3000, అరౌండ్ 3500 లోకల్స్ వాళ్ళకి ఉంటుంది. అండ్ బయట నుంచి మనం పోతే మాత్రం 5,000 to 6,000 ఉంటుంది. సో నేను అది స్కిప్ చేస్తాను మ్యాక్స్ అయితే. చూద్దాం ఒకవేళ అక్కడ పోయిన తర్వాత మూమెంట్ ఎట్లుంటుంది అనేది దాన్ని బట్టి విల్ ప్లాన్. ఓకే సో ప్రస్తుతానికి ఇదైతే మ్యాంగ్రోవ్ మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్. క్రేజీ, ఎక్సలెంట్ బ్రో. ఇక్కడ మనకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గర మనకైతే ఇంకొక 2-3 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. బ్రో వాట్స్ యువర్ నేమ్? నితిన్. సాయి కుమార్. వాట్స్ యువర్ నేమ్? ప్రదీప్. సాయి కుమార్. సారీ Pullas. Oh, always happy. So Sai Kumar bro. సో వీళ్ళని ఇక్కడ కలిసిన అనమాట. వీళ్ళు ఆల్రెడీ మార్నింగ్ మురుదేశ్వర్ వెళ్ళారు కదా. సో మురుదేశ్వర్ వెళ్ళారు మార్నింగ్. అండ్ స్కూబా డైవింగ్ కూడా కంప్లీట్ చేశారు. సో పర్ హెడ్ ఎంత తీసుకున్నారు బ్రో? పర్ హెడ్ 3,500. సో పర్ హెడ్ 3,500. బికాజ్ యూ ఆర్ ఫ్రమ్ చిక్మంగళూరు రైట్? ఐ థింక్ యూ ఆర్ లోకల్, कर्नाटका लोकल, दैट्स वाई 3,500 राइट. अगर नॉन लोकल है तो సేమ్ 3,500. అచ్చా అచ్చా అచ్చా. మేబీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి కనుక్కొని కూడా అది కూడా చెప్తా. మేబీ నాన్ లోకల్ అయితే ఛార్జెస్ గట్టినే వేస్తారు, చూడాలి. థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రో. మనం మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్ అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes అయితే పట్టింది నాకు. అంటే వీడియో క్యాప్చర్ చేయడము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడము, సో ఇవన్నీ కంప్లీట్ చేసుకునే వరకు ఒక 30 minutes అట్లా పట్టింది. సింపుల్ కానీ పీస్ఫుల్గా ఉంది, మంచిగా అనిపించింది నాకు. అదంతా ఒక గుబూరు చెట్లు అవన్నీ చూసుకుంటే మీరు చూడండి, మొత్తం గుబూరు చెట్లు. దాని లోపల వుడెన్ బ్రిడ్జ్ అయితే వీళ్ళు కట్టారు. సో అది చాలా బాగుంది, అది యాక్చువల్గా మంచిగా అనిపించింది. అంటే మీరు ఇక్కడ స్టే చేసినప్పుడు మీకు ఒకవేళ టైం ఉంటుంది కదా, అంటే ఈవినింగ్ ఏం చేయాలో తెలియదు కదా, అరే ఏం చేస్తాము అన్నప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇది కొంచెం మంచిగా ఉంటుంది, వాకింగ్ చేసినట్టు ఉంటుంది. లేదా కసర్కోడ్ ఎకో పార్క్ ఉంది కదా, సో అందులో పోయి కూర్చోవచ్చు. కొన్ని ఉయ్యాలలు ఉన్నాయి, అవి ఉన్నాయి అనమాట, ఊకుంటుంటుంది. సో బాగుంది యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ మనము ఎకో బీచ్ పోదాము. ఈరోజు ఆ ఎకో బీచ్ కూడా కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ రేపు మనం మురుదేశ్వర్ వెళ్ళొచ్చు. ఈ నుంచి మురుదేశ్వర్ వెళ్ళి ఇంకా ఆడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది మళ్ళీ ప్లాన్ చేయాలా, చూద్దాం. సో మనకి ఇక్కడ మ్యాంగ్రోవ్స్ దగ్గర అయితే ఈ బ్రదర్ అండ్ ఆ బ్రదర్ ఇద్దరు పరిచయం అయ్యారు. అండ్ శరత్ అండ్ యూస్ ప్రీతం అండ్ దట్ వన్ ఆకాష్. సో వాళ్ళు ముగ్గురు పరిచయం అయ్యారు మనకి.
వీళ్ళు కూడా ఎకో పార్క్కి వెళ్తున్నారంట కర్ణాటక నుంచి. సో ఇప్పుడు నేను కూడా ఎకో పార్క్ వెళ్తున్నా, డ్రాప్ చేస్తాను, పోయి కూర్చుంటాయి అందులో. సో ఇప్పుడు అందరం కలిసి ఎకో బీచ్కి అయితే పోతున్నాం. చలో. సో ఇంకా మనల్ని ఆ బ్రదర్స్ వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసారు ఎకో బీచ్. వాళ్ళు ముందు వెళ్తున్నారు, నేను వెనుకున్నా. వాళ్ళు మొత్తం కన్నడలో మాట్లాడుతున్నారు, నాకేమో కన్నడ అర్థమైతే లేదు. అమ్మ మంచిగా ఉన్నది, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ లాంగ్వేజ్. సో ఇట్స్ నైస్. బీచ్ దగ్గర సన్సెట్ వేరే లెవెల్ ఫీల్, ఇది మామూలు ఫీల్ కాదు. అండ్ ఆ వేవ్స్ కానీ ఇట్స్ టూ కూల్, సో నైస్ యాక్చువల్లీ. సో చూపిస్తాను మీకు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి. ఈవినింగ్ వాక్ బీచ్లో ఇట్లుంటుంది, మస్తు అనిపిస్తుంది, మస్తు మజా ఉంటుంది. మనం ఇంకా సింగిల్ కాబట్టి ఇంకా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఏ టెన్షన్ లేకుండా, అండ్ టెన్షన్స్ అంటే ఉంటాయి కానీ ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ దగ్గర కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే ఇట్ వాజ్ సూపర్ నైస్ యాక్చువల్లీ. మనం రూమ్స్ తీసుకున్నది అక్కడ. సో అది వాకబుల్ డిస్టెన్స్. మీకు అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, ఆ కొబ్బరి చెట్ల కాడికి పోవాలి. సో వాకబుల్ డిస్టెన్సే, ఆల్మోస్ట్ ఒక 300 to 400 మీటర్స్ అయితే ఉంటుంది. నైస్. అందరూ కూడా బీచ్కి ఇప్పుడే వస్తున్నారు, ఈవినింగ్ కదా. బీచ్లో మ్యాక్సిమం ఉంటేనేమో ఈవినింగ్ ఉంటారు, లేకపోతేనేమో మార్నింగ్ ఉంటారు. అండ్ నైట్ ఇక్కడ ఇప్పుడు ఎందుకు లేరు అని అంటే వీకెండ్ కాదు కాబట్టి. సో వీకెండ్ అయితే ఇంకా చాలామంది కూర్చొని బాగుంటుంది. వీకెండ్స్లో మీకు ఒకటి చెప్పాలి అని అంటే చిల్ అవుట్ అవుతారు మంచిగా, డ్రింక్ చేసుకుంటూ. బ్యాచిలర్స్ చాలామంది ట్రిప్స్కి వస్తారు, సో మజా ఉంటుంది. అప్పుడు క్యాంప్ ఫైర్స్ జరుగుతుంటాయి. సో బీచ్లో అలలు, క్రేజీ మ్యూజిక్ అసలు. అది నేను అంటే ఇంత మంచిగా ఉంటుందా ఒక బీచ్లో అని చెప్పేసి నేను ఎప్పుడు అంత అనుకోలేదు. కానీ ఏమో మస్తు వైబ్ అనిపిస్తుంది. నైస్ నైస్ నైస్. ఇంకా అటు సైడ్ మన రిసార్ట్ కాదు అది, మన క్యాంప్ టెంట్స్ దగ్గర నుంచి అవతలకి వెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు నేను ఖాళీయే కాబట్టి ఇదంతా వాక్ చేస్తా, అక్కడ దాకా వెళ్తా, అది కూడా చూపిస్తా అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు. సో అంటే వాళ్ళు కూడా ఇదే చేస్తారు అనుకో, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇటు సైడ్ పెడితే మనం ఏం కనపడం, సూర్యుడు ఆ సన్సెట్ చూడండి ఎట్లుందో, క్రేజీ కదా. మీకు కూడా అనిపించవచ్చు అరే మనం కూడా విజిట్ చేస్తే బాగుంటుంది అది ఇది అని. విజిట్ చేయండి, మస్తు ఉంటుంది, మస్తు ఫన్ ఉంటుంది. మన డే ఈరోజు ఇట్లా ఎండ్ అవుతుంది. అది టెంట్, ఈరోజు క్యాంప్ ఫైర్. సో ఒక 2-3 ఉన్నాం ఇవాళ. భలే ఉంది ఈరోజు. నిన్న మొన్న చాలా మందితో తిరిగి ఈరోజు ఒక్కరిద్దరితో తిరుగుతుంటే జర ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది. క్యాంప్ ఫైర్ చూడండి ఎట్లుందో, ఇప్పుడే అంటూ పెట్టిండు పెట్రోల్ పోసి.